ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? మరి డిజిటల్ మార్కెటర్స్ పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్, ఏఐ ఇమేజెస్, ఏఐ న్యూస్ రిపోర్టర్స్, ఇలా ఏఐ అనేది హ్యూమన్స్ చేసే అన్ని పనుల్ని మెల్లగా రిప్లేస్ చేసేస్తుంది. ఇంకా జాబ్స్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ జాబ్స్ లో కూడా ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, కోడింగ్ మొత్తం రాసేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఆర్టికల్స్, స్క్రిప్ట్స్, కాంటెంట్, ఇలా అన్ని రకాల వర్క్స్ ని చేస్తుంది. ఇవన్నీ వింటుంటే అసలు మనకు జాబ్స్ అనేవి ఫ్యూచర్ లో ఉంటాయంటారా? సో ఈ వీడియోలో మనం ఏఐ వల్ల మన జాబ్స్ అనేవి పోతాయా, లేదా ఏఐ నిజంగా హెల్ప్ చేస్తుందా, అసలు డిజిటల్ మార్కెటర్స్ గా ఏఐ వల్ల మన పరిస్థితి ఎలా ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనేవి 100% పోవు. ఏఐ అనేది హ్యూమన్ జాబ్స్ ని కంప్లీట్ గా ఎప్పటికీ రీప్లేస్ చేయదు. బికాస్ ఏఐ యూజ్ చేయాల్సింది కూడా హ్యూమన్సే కదా. సో ఇక్కడ ఏఐ అనేది మీకు ఎప్పటికీ ప్రాబ్లం కాదు, బట్ ఏఐ నేర్చుకోకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు కనుక అప్గ్రేడ్ అవ్వకపోతే కంపెనీసే మీ బదులు ఏఐ నేర్చుకున్న వాళ్ళని రీప్లేస్ చేసేస్తారు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం ఏఐని టూల్స్ గా వాడతాం. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం అవ్వట్లేదా? ఏఐ టూల్స్ అంటే తెలియని వాళ్ళకి సింపుల్ గా చెప్తాను. ఏఐ టూల్స్ అంటే చాట్‌జిపిటి, జెమినై, జాస్పర్, కాన్వా ఏఐ, ఇలా చాలా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ లో. ఒకప్పుడు గిబ్లీ ఇమేజెస్ అనేవి చాలా ట్రెండ్ అయ్యేవి. అవి చాట్‌జిపిటితోనే క్రియేట్ చేశారు. ఇలాంటి ఇమేజెస్ కోసం చాట్‌జిపిటిని చాలా మంది వాడేవారు. సో అది కూడా ఒక ఏఐ టూలే. ఇమేజెస్ కోసం ఎలాగైతే మనం చాట్‌జిపిటి లాంటి టూల్స్ వాడతామో, అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వెబ్సైట్స్ కి, SEO కి, సోషల్ మీడియా మార్కెటింగ్ కి, ఇలా అన్నింటికి మనం ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ ఏఐ టూల్స్ కూడా దేనికి వాడాలి అండ్ వాటితో ఎలా వర్క్ చేయాలి అనేది కూడా డిజిటల్ మార్కెటర్స్ కి ఐడియా ఉంటుంది. కంపెనీస్ అనేవి ఏఐ వచ్చింది కానీ అందరు ఎంప్లాయీస్ ని తీసేసి ఏ టూల్స్ తో వర్క్ చేయించలేరు కదా. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి వర్క్ కి మనం ఏఐ టూల్స్ వాడతాం. సో అన్ని ఏఐ టూల్స్ కి వర్క్ అనేది అసిస్ట్ చేస్తూ చేస్తాం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఏఐతో వర్క్ చేయించాలి అంటే డిజిటల్ మార్కెటర్సే చేయించాలి. ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ వచ్చి నా బిజినెస్ ఇది, నా రిక్వైర్మెంట్స్ ఇది అని ఒక ఏఐ టూల్ కి చెప్పి చేయించుకోలేరు కదా. ఒక డిజిటల్ మార్కెటర్ కి చెప్పాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏఐతో వర్క్ చేసినా, ఒక వెబ్సైట్ కి కాంటెంట్ క్రియేట్ చేసినా సరే ఏఐ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, ఒక పర్సనే తీసుకోవాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏఐ ఉన్నా కూడా డిజిటల్ మార్కెటర్స్ నీడ్ అయితే కంపెనీస్ కి ఎప్పుడు ఉంటుంది. బట్ ఏఐ నేర్చుకున్న డిజిటల్ మార్కెటర్స్ ని మాత్రమే కంపెనీస్ అనేవి ప్రిఫర్ చేస్తాయి. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కాంబినేషన్ రోల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మన చిన్నప్పుడు కంప్యూటర్స్ వచ్చిన స్టార్టింగ్ లో చాలా జాబ్స్ అనేవి పోయాయి. బట్ అగైన్ కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువ క్రియేట్ అయ్యాయి. సో ఫ్యూచర్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రెడిషనల్ జాబ్స్ అనేవి తగ్గిపోవచ్చు, బట్ ఏఐ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గా క్రియేట్ అవుతాయి. కాబట్టి న్యూస్ ఛానల్స్ లేదా యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ ఏఐ వల్ల జాబ్స్ పోతాయని ఇలాంటి థంబ్నెయిల్స్ చూసి జాబ్స్ పోతాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏఐ వల్ల అస్సలు మీ జాబ్స్ అనేవి పోవు, ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మీ వర్క్ అనేది కూడా ఈజీగా మారిపోతుంది. బట్ ఈ పాయింట్ అనేది చాలా మంది మిస్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏఐ వల్ల డిజిటల్ మార్కెటర్స్ వర్క్ అనేది ఎంత ఈజీగా మారింది అండ్ చేసే వర్క్ స్పీడ్ అండ్ క్వాలిటీ అనేది కూడా ఎంత బాగా ఇంక్రీజ్ అయింది తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక రియల్ కేస్ స్టడీ చెప్తా. మా ఫ్రెండ్ ఒకరు స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నాడు. తను స్టార్టింగ్ ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ మీద చేస్తుండేవాడు. సో స్టార్ట్అప్ అనగానే చాలా మంది చిన్న కంపెనీ అనుకుంటారు. బట్ మీరు నిజంగా వర్క్ అనేది నేర్చుకోవాలనుకుంటే స్టార్టింగ్ లో బిగినర్ గా స్టార్ట్అప్ అనేది మంచి చాయిస్. ఎందుకంటే వాళ్ళు మీతో అన్ని చేయిస్తారు. కాబట్టి మీరు 6 months లోనే చాలా నేర్చుకోగలరు. మా ఫ్రెండ్ కి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద ప్రాజెక్ట్ ఇచ్చారు. యూజువల్ గా తనకి ఆ నిష్ మీద అంత ఐడియా లేదు. సో దాని మీద ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి, కాంటెంట్ క్రియేట్ చేసి, సోషల్ మీడియా పోస్ట్లు అనేవి జనరేట్ చేయడం, ఇవన్నీ చేయాలంటే ఏఐ హెల్ప్ తో 1 week లో చేయగలము అండ్ 1 month లో కూడా చేయగలము. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ కాంటెంట్ డెప్త్. తనేం చేశాడంటే గూగుల్లో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, రీసెర్చ్ చేసి, సో చాట్‌జిపిటి హెల్ప్ తో ఒక 1 month క్లయింట్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు వెబ్సైట్ బిల్డ్ చేశాడు. సో ఇక్కడ తన వర్క్ అనేది ఏఐ హెల్ప్ తో 50% తగ్గింది అండ్ టైం కూడా సేవ్ అయ్యింది. ఏఐ వల్ల డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అనేది ఈజీ అవుతుంది. 1 to 2 months చేసే వర్క్ కూడా 1 month లోనే ఒక్కొక్కసారి ఏఐ వల్ల కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏఐ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో మనం దాన్ని ఒక గైడ్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని చూసి ఎప్పుడు భయపడుతూనే ఉండొచ్చు. సో హెల్ప్ తీసుకుని నేర్చుకుందాం. మహా అయితే ఏముంది, మంచి జాబ్ వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కసారి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి అనే భయం అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ టెక్నాలజీ జాబ్స్ ని రిప్లేస్ చేయలేదు. టెక్నాలజీకి అడాప్ట్ అవ్వలేని వాళ్ళని మాత్రం రిప్లేస్ చేస్తుంది. ఏఐ కూడా అలాగే. ఏఐ నేర్చుకున్న వాళ్ళు గ్రో అవుతారు, కెరియర్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటారు. బట్ ఏఐ ఇగ్నోర్ చేసిన వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఏఐ అనేది డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ని తీసేదండి, కానీ ఏఐ యూజ్ చేయడం నేర్చుకోకపోతే మాత్రం కంపెనీసే మిమ్మల్ని రిప్లేస్ చేసేస్తాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను.
అండ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ని ఏతో పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.